ఇవాళ అన్నం పెట్టిన కేసీఆర్కు మీరు సున్నం పెట్టిరని నేను అంట, మీరు ఏమంటారు? మా వల్లనే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అన్ని మా వల్లనే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అన్ని అర్హతలు ఉన్నా మాకు ఏ అవకాశం ఇవ్వలేదు. కేవలము ఒక పని చేసి యంత్రాలలాగానే ఉపయోగించుకున్నాడు మమ్మల్ని. క్షేత్రంలో పనిచేయమనే చెప్పిండు తప్ప మా అర్హతను బట్టి అవకాశాలు అయితే ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు? 2 సార్లు ఎమ్మెల్యే. 2 సార్లు ఎమ్మెల్యే మిమ్మల్ని చేసింది ఎవరన్నా? ఏ పార్టీ నుంచి అయ్యారు? నా అచ్చంపేట ప్రజలు చేసింది. మీరు ఏ పార్టీ నుంచి అయ్యారన్నా? టీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా. టీఆర్ఎస్ పార్టీ అని అంటే నథింగ్ బట్ కేసీఆర్ అన్నట్టే కదా. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను అచ్చంపేటకి తీసుకుపోయింది మాత్రం కేవలం గువ్వల బాలరాజు. కాకపోతే ఇంకొక బాలరాజు వచ్చి తీసుకుంటారు. మళ్ళీ అంతకుముందు తీసుకుపోలేదు ఎవరు? అంతకుముందు ఎవరు తీసుకుపోలేదు. 2004లో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నది. ఆ తర్వాత అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలు కరీంనగర్ అటువంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేటలో నేను వెళ్ళక ముందు లేవు. చలో అంటే ఇలా అచ్చంపేటలో బీఆర్ఎస్ ఉంది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అచ్చంపేట బాలరాజు. అబ్సల్యూట్గా నేనే కాదు, నా అచ్చంపేట ప్రజల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం. మీరు మొన్న బీజేపీ కండవ కప్పుకోరు కదా, నేను ఇది క్లారిఫై చేయనియండి. నేను అందరిలాగా ఎవరైనా క్రాంతి గారు నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పండి అన్న. నేను గులాబీ జెండాను తీసుకెళ్ళింది నేనే, కానీ తెలంగాణ వాదం ప్రతి గుండె లోపల ఉన్నది. కానీ తట్టి లేపడానికి మాత్రం నేను ఆ పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ ఉద్యమం చేద్దామని అనుకున్నా. నేను పుట్టింది వనపర్తిలో, పెరిగింది హైదరాబాద్లో, స్థిరపడ్డది హైదరాబాద్లో. కానీ కేసీఆర్ అచ్చంపేట ఎడారి లాగుంది తెలంగాణ విషయంలో. మీరు అక్కడ వెళ్ళి పనిచేయండి, యువకుడు మీరు, భవిష్యత్తు ఉంటుంది అని అంటే నేను అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది. అంతిమంగా మీరు ఒకవేళ మళ్ళీ భవిష్యత్తు అని అంటే రాజకీయంగా ఉపయోగపడు. డెఫినెట్గా నా ఆశయం ముఖ్యంగా తెలంగాణ అనే దానికంటే ముందు నాకు చిన్నప్పుడే ఒక ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండి తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని తెలిసి వచ్చే సమయంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. అది మన అచ్చంపేటలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా. ప్రత్యేకించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అటువంటి ప్రాంతాల్లో, హైదరాబాద్ అటువంటి ప్రాంతాలలో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అంతగా ఫోకస్ చేయకపోవడానికి కారణం నాకు తెలిసి నాయకులు ముందుకు రాకపోవడం. కానీ స్వచ్ఛందంగా చదువుకున్న యువకుడిగా తెలంగాణ ఆవశ్యకత గురించి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను ముందుకు వచ్చి నేనే టీఆర్ఎస్ పార్టీలో వచ్చాను. పార్టీ ఏం తక్కువ చేసింది మీకు? అదే అంటున్నా కదా, పార్టీ ఏం తక్కువ చేయలేదు, పార్టీకి నేనేం తక్కువ చేయలేదు. బరాబర్ అంటారు. డెఫినెట్గా నేను ఎమ్మెల్యే అయినందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. అచ్చంపేటకు ఉన్నటువంటి నానుడి ఏంది అంటే అచ్చంపేటలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అచ్చంపేటలో కాషాయ జెండా ఎగరడం ఖాయం, కమలం వికసించడం ఖాయం, అదే కమలం ఈరోజు రాష్ట్రాన్ని పాలించడం ఖాయం అని భవిష్యత్తులో ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్, ఓకే. అంటే అచ్చంపేట ప్రజలు నన్ను గెలిపించారు, అచ్చంపేట ప్రజలు ఉన్నారు కాబట్టి, నాకు ఓట్లు వేసారు కాబట్టి, నేను అచ్చంపేటలో గెలిచిన కాబట్టి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా అచ్చంపేట ప్రజలకు రుణపడే ఉంటా. ఓకే. కానీ నేను స్వయంగా నా ప్రజల చేత సహకారము దీవెనలతో పాటుగా కేసీఆర్ గారు కూడా నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతనే ఉంటా అని చెప్పేసి కృతజ్ఞత భావాన్ని చాటుతూ నేను రాజీనామా లెటర్ను పంపించిన తర్వాత ఇప్పటికి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గత నెల రోజుల నుండి అచ్చంపేట నియోజకవర్గానికి టోటల్గా మా జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, నాయకులందరూ కూడా వచ్చి అక్కడ ప్రతి మండలం, ప్రతి గ్రామంలో సభలు పెడుతున్నా. మీరు ఫాలో కండి న్యూస్ అంతా కూడా, లేకుంటే వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో కండి. ఏ ఒక్కరు కూడా నా గురించి వ్యతిరేకించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కారణం అంత నిబద్ధతతో, అంత నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినాను కాబట్టి. నాతో పాటు కలిసి పనిచేసినప్పటికీ రాజకీయాల్లో నుంచి ఆ పార్టీ నుండి దూరం వచ్చిన తర్వాత ఎంతో కొంత పొలిటికల్ విమర్శలు చేసే ఆస్కారం ఉన్నప్పటికీ నా క్యారెక్టర్ ఏందో నా మిత్రులకు అందరికీ కూడా తెలుసు కాబట్టి నా గురించి ఒక్క మాట మాట్లాడకపోవడమే కాదు, ఎవరైనా తెలిసి తెలియక మైక్ ఇచ్చిండ్రు కదా అని ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా గువ్వల బాలరాజు గురించి ఏం మాట్లాడొద్దు, ఆయన ఇష్టం, ఆయనకు తోచినట్టుగా పోయిండు. ఆయన చదువుకున్న యువకుడు, చదువుకున్నాడు, తెలివితేటలు ఉన్నాయి, భవిష్యత్తు ఏం ఆలోచించిండో వెళ్ళిండు, దాని గురించి మనకెందుకు, మన పార్టీని మళ్ళీ కాపాడుకునే ప్రయత్నం చేద్దామని మాట్లాడుతున్నారు తప్ప అక్కడికి వెళ్ళిన ఏ ఒక్క నాయకుడు, ఒకరిద్దరు మాట్లాడిండ్రు, వాళ్ళకు ఎంత పరిజ్ఞానం ఉంది, వాళ్ళకి ప్రజల లోపల వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత యాక్సెప్టెన్స్ ఉందో ప్రజలు మళ్ళొకసారి సందర్భం వచ్చినప్పుడు తేలుస్తారు. కానీ మిగతా మిత్రులైతే వాళ్ళు నాకు అన్నలు అనుకోండి, తమ్ముళ్ళు అనుకోండి, ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఎంత నిబద్ధతతోనైతే ఉన్నానో,
ఎంత వారితో గౌరవంగా అయితే ఉన్నానో నేను పార్టీ మారిన తర్వాత కూడా అదే గౌరవాన్ని నేను టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ మంత్రుల నుండి పొందుతున్నా. అది నిజంగా నాకు గర్వకారణంగా ఉంది.